చెప్తా ఇలా బీసీల చేతుల్లో అయిపోయింది. పొన్నం బతుకు అరే నీ బతికిరా పొన్నం ప్రభాకర్ అరే మాట్లాడానికి దమ్ములేదు ఆరా మీకు సిటీ వేసుకొని తిరుగు నువ్వు తెచ్చుకున్నావురా ఇదారా మీకు బతుకున్నా చెప్పట ఈ రోజు ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు చంపేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినారు, దేనికోసం చచ్చిపోయినారు, ఎవరు చేస్తే చచ్చిపోయినారు. ఈ రోజు ఆర్టీసీని వైండ్ అప్ చేసి మియా కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. మన ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండ్రు. ఈ రోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడు అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి కూడా ఇది నీట్ మర్డర్. ఈ రోజు కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. ఇది నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యత్నం చేయకుండా ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆయన ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు ఇది మొత్తం మేకృష్ణారెడ్డికి అప్పజోళ్ళు. ఇది వరకు తెలంగాణ రాకముందు ఆంధ్ర దోచుకుంటున్నారు. దోచుకుని కాదు దోచి పెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 1200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇయాటికి ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రజాస్వామ్య చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అనే గారే పై నా రూమ్ పై నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏముండదు, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక